ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియమైన స్నేహితులారా, మనము ప్రభువుని మహింపరచడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. మనము ఎన్నో అర్పణలు అర్పిస్తాం, బలియాగాలు చేస్తాం. అయితే ప్రభువు ఎలాగ మహిమ తెచ్చుకుంటాడు? ఈరోజు ప్రభు వాక్యము చూద్దాం. మనము చేసే ప్రయత్నం ఎలాంటిదంటే 50వ కీర్తన 8వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. నీ బలులు విషయమై నేను నిన్ను గద్దించుటలేదు, నీ దహన బలులు నిత్యము నా ఎదుట కనబడుచున్నవి. నీ ఇంట నుండి కోడెనైనను నీ మందలో నుండి పొట్టేళ్లనైనను నేను తీసుకొనను. అడవి మృగములన్నీయు 1000 కొండల మీది పశువులన్నీయు నావే గదా. కొండలలోని పక్షులన్నింటినీ నేను ఎరుగుదును. పొలములోని పశ్వాదులు నా వశమై ఉన్నవి. లోకమును దాని పరిపూర్ణతయు నావే. విన్నారు కదా, ప్రభు ఏమంటా ఉన్నాడంటే, నీవర్పించే ప్రతి అర్పణ కూడా నాదే కదా అని అంటా ఉన్నాడు. మనము కూడా ఆలోచన చేసినట్లయితే తెలుస్తుంది, మనం ఏదైతే ప్రభువుకి ఇస్తామో అది అంతా కూడా ప్రభు మనకిచ్చిందే కదా. మనకి ప్రభు ఇచ్చిన దాన్ని మనం ఆయనకి ఇచ్చి మనము దేవుడు మహిమ తెచ్చుకుంటున్నాడు అని ఆలోచనలో ఉన్నాం. కానీ వాక్యం ఏమి సెలవిస్తూ ఉంది అంటే 50వ కీర్తన చివరి మాటలో ప్రభు చెప్తా ఉన్నాడు కదా, స్తుతియాగము అర్పించేవాడు నన్ను మహిమపరచుచున్నాడు. స్తుతియాగము అర్పించేవాడు దేవుని మహిమపరుస్తున్నాడు అట. అంటే ప్రభుకి అన్ని విషయాల్లో స్తుతి చేసేవాడు, అన్ని విషయాల్లో ఆయన నామాన్ని కొనియాడేవాడు ఆయనని మహిమపరుస్తూ ఉన్నాడు. కాబట్టి నువ్విచ్చే అర్పణలో కానీ నువ్విచ్చే బలిలో కానీ దేవుడు మహిమ తెచ్చుకొనడు. నువ్వు ఆయన్ని స్తుతించడము ఆయనకి మహిమ, నువ్వు ఆయన గణపరచడము, ఆయన నామాన్ని కొనియాడడము ఆయనకి మహిమ. కాబట్టి ప్రియమైన వారలారా, మనం అర్పించే అర్పణలో ఏమీ లేదు, కానీ ప్రభువుని స్తుతించాలి. ప్రతి విషయమై ఆయన నీకు చేసిన మేలులు బట్టి, ఆశీర్వాదాలను బట్టి, ఆయన నీకు ఇచ్చిన ఆయుష్ను బట్టి ఆయన స్తుతిస్తూ గణపరిస్తే అది దేవునికి మహిమ. కాబట్టి అటువంటి మహిమను దేవునికి అర్పించు రీతిగా మనము ఎల్లప్పుడూ ప్రభువుని స్తుతిస్తూ స్తుతి యాగములు ఆయనకు అర్పిద్దాం.